చక్రవర్తి అశోకుడు భారతదేశం యొక్క గొప్ప పరిపాలకుడు. అతని రాజ్యపు సామ్రాజ్యం అతి విస్తృతమైనది. అశోకుడు మొదటిది చాలా కఠినుడిగా ఉండేవాడు. ఇతను చాలా యుద్ధాలు జరిపి ఎన్నో ప్రజలను హతమయించాడు. అతని పాలన ప్రాణనష్టం మరియు బాధాకరమైన యుద్ధాలతో పూరితమైంది. ఒక యుద్ధం తరువాత అశోకుడు కళ్లతో ఒక భారీ మైదానాన్ని చూసి అక్కడ పడి ఉన్న ఎంతో మంది మృతదేహాలను, వారు మరణించినప్పుడు పడిపోతున్న కన్నీళ్లను చూడగా అతనికి చాలా బాధగా అనిపించింది. ఆ సమయంలో అశోకుడు తన హృదయాన్ని కలిసినట్లు భావించి అతనికి ఒక విశాలమైన మార్పు దొరికింది. ఆ తరువాత అశోకుడు బుద్ధమతాన్ని అంగీకరించి బుద్ధుని ఉపదేశాల ఆధారంగా రాజ్యాన్ని పాలించాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బుద్ధధర్మం గురించి అవగాహన లభించింది. అతను ప్రజలకు అహింస, ప్రేమ, దయ మరియు ధర్మాన్ని తెలియజేస్తూ తన శక్తిని అంగీకరించుకుని ప్రజలకు శాంతియుత సమాజం నిర్మించాలని ప్రయత్నించాడు. అశోకుడు కొన్ని అవిశ్వాసాలను వదిలిపెట్టిన తర్వాత తన రాజ్యాన్ని ప్రజల శ్రేయస్సుకు అంకితం చేసి ధర్మపు శిలాలపై ఎడిక్ట్స్ ఆఫ్ అశోక ప్రజలతో ధర్మాన్ని పంచాడు. అశోకుని పాలనలో భయం మరియు నిరాశ తొలగిపోయాయి. ప్రజలు ఆనందంగా జీవించగలిగారు. అతని మార్పు వల్ల భారతదేశం ఒక శాంతియుత స్థితిలో ఉన్నది. ఇకపై అశోకుడిని బుద్ధ ధర్మానురాగిగా మాత్రమే గుర్తించారు.